ఈరోజు క్రైస్తవ్యం అంటే మత ప్రచారం అయిపోయింది ప్రతోడికి. మత ప్రచారం అని ప్రతోడికి చెప్తున్నాడు. ఒకవేళ మత ప్రచారం అనేదే కనుక నేరం అయితే, మత ప్రచారం అనేదే కనుక పాపం అయితే, ఈ దేశంలో అతిపెద్ద నేరగాడు ఎవడో తెలుసు? అశోకుడు అవ్వాలి. ఈరోజు అశోకుడు అతిపెద్ద నేరగాడు అవ్వాలి. ఎందుకంటే నువ్వు నీ లెక్కలో మత ప్రచారం నేరం కదా, మత ప్రచారం దేశద్రోహం కదా. నీ క్రైటీరియాని కనుక ఆపాదిస్తే అశోకుడు దేశద్రోహం అయిపోతాడు నీ క్రైటీరియా ప్రకారంగా. ఎందుకంటే అశోకుడు చేసిన మత ప్రచారం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవడు చేస్తుండడో మీ అందరికీ తెలుసు. 262 క్రీస్తు పూర్వంలో కళింగ యుద్ధం జరిగింది. ఆ కళింగ యుద్ధంలో అశోకుడు కళింగ యుద్ధంలో చిందించిన సైనికుల రక్తాలను చూసి పశ్చాత్తాపం పొంది బుద్ధిదానికి మారిపోతాడు. గౌతమ్ బుద్ధుని విశ్వసిస్తాడు, బుద్ధిదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. బుద్ధిదాన్ని నమ్మినోడు తనేదో నమ్ముకొని ఇంట్లో కూర్చోడండి. రే, నా విలువలు సమాజానికి తెలియాలి, నేను నమ్ముతున్న ఫిలాసఫీ జనాలకు అర్థం కావాలని ఏం చేశాడు తెలుసా? అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్న గాంధార్ మొదలుకొని సౌత్ ఇండియా వరకు ప్రతి చోట గౌతమ్ బుద్ధుడి సూక్తుల్ని అందరికి ప్రచారం చేసేసాడండి. ఈరోజు మీ కర్నూలు పక్కనే, కర్నూలు దగ్గర ఎర్రగూడి అని ఎప్పుడైనా విన్నారా? అక్కడికి వెళ్ళండి, అశోకుడి శిలాశాసనం కనపడుతుంది. కర్ణాటక మీకు పక్కనే మస్కీ ఉంటది, అక్కడికి వెళ్ళండి, అశోకుడి శిలాశాసనం కనపడుతుంది. ఈ రోజు 33 రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక ఉన్నాయి. అవన్నీ ఏం లేదు. అశోక ఎడిక్ట్స్ అంటే తెలుసా? రాక్స్ అంటే ఏం లేదు, మత ప్రచారం. ఏ మత ప్రచారం? బౌద్ధుడిని నమ్మండి, బుద్ధుడు ఇలాంటి సూక్తులు చెప్పాడు, ఓ నా దేశమా బుద్ధుడి సూక్తులు బాగున్నాయి అతను నమ్మండి అని చేసిన ప్రచారం ఇదంతా. మరి లెక్క ప్రకారం మత ప్రచారం నేరం అయితే మరి అశోకుడు ఎవరు? నేరగాడ. మరి మనకలా అశోకుడు నేరగాడు గనక అయితే మరి మన భారతదేశ ఎంబ్లం ఏంటి? సారనాథ్ స్తూపం తెలుసా అండి మీకు? సారనాథ్ తెలియకపోతే చెప్తాను. సింహాలు ఉంటాయి కదా, ఇటొక సింహం ఇటొక సింహం, ఇటొక ఇండియన్ ఎంబ్లం అంటారు దాన్ని. సారనాథ్లో ఉంటది. అది ఏంటో తెలుసా మీకు? అది బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు గురించినటువంటి శాంతి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం అది. మరి అది ఎందుకు పెట్టాను ఎంబ్లంగా? మత ప్రచారం నేరమైతే మరి ఆ మత ప్రచారం చేసిన అశోకుని అశోక చక్రం అని భారతదేశం మువ్వెన్నెల పతాకం మీద పెట్టావు కదా. భారతదేశం జెండా చూసారా? మధ్యలో ఏముంటది? విల్ ఆఫ్ అశోక, అశోక చక్రం. మరి అశోకుడిని ఎందుకు పట్టించుకుంటా? మరి నువ్వు మత ప్రచారం నేరం కదయా. అశోక వాస్ సెంట్ సో మెనీ మిషన్ త్రూ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడానికి మిషనరీలను పంపించాడు. మరి ఈరోజు శ్రీలంక మీ అందరికీ తెలుసు. శ్రీలంకలో ఈ రోజు ఏ మతం? బౌద్ధ మతం. ఎక్కడి నుంచి వచ్చింది బౌద్ధ మతం? ఎక్కడి నుంచి వచ్చింది? అశోకుడు సొంత కొడుకు మహేంద్రని, అశోకుడు కూతురు సంగమిత్రని బౌద్ధ మతాలను ప్రచారం చేయడానికి పంపించాడు శ్రీలంకకి. ఆ రోజు వాళ్ళు ప్రచారం చేయబట్టి ఈ రోజు శ్రీలంక బుద్ధిస్ట్ నేషన్ అయింది. అది మరి మత ప్రచారం నేరం అంటే అశోకుడు మత ప్రచారం చేశాడు. మరి